దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. దేవాది దేవుని యొక్క మహాకృప అందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేయాలి దేవాది దేవుడని నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. తన వారి పట్ల ఆయన చేసే మహోపకారాలు మాటల్లో చెప్పలేనివి. సర్వశక్తిమంతుడు మన దేవుడు. తన వారిని ఎడతెగక ప్రేమిస్తూ ఆయన బిడ్డలను కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. అందరికీ దేవుని ద్వారా ఆశీర్వాదాలు దిగివచ్చునుగాక. అందరి పట్ల దేవాతి దేవుడు అద్భుతమైనటువంటి దీవెనలు కుమ్మరించునుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 1 వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ మాట్లాడుతున్నారు. నేను దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాను, సహనము కలిగి. యెహోవాకు ప్రార్థన చేస్తున్నారంట ఆయన. సహనం, శ్రమలు వచ్చినప్పుడు సహనం కలిగి ఉండాలి. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలండి. సహనం ఎలా వస్తుంది మనకి? బాధల్లో తొందరపాటు జీవితం వస్తుంది, కానీ సహనం రాదు కదండి. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకి సహనాన్ని నేర్పిస్తారు, ఓర్పు నేర్పిస్తారు. ఎంత గొప్ప దేవుడు. దావీదు అంటున్నారు, యెహోవా నీ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను, సహనంతో కనిపెట్టుకుంటున్నాను. నేను మరి ఆయన సన్నిధిలో ఆయన అంటున్నారు, నేను ఎంతగానో వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను సహనముతో కనిపెట్టుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నేను ఎప్పుడు కూడా దేవుని కొరకే ఎదురు చూస్తూ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నా దేవుడు నా మొర్రను ఆలకిస్తున్నారు. అంతేకాకుండా నా దేవుడు నా జీవితంలో ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన చూడండి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. పాపపు జీవితము నుండి, చీకటి మార్గము నుండి దావీదుని దేవుడు పైకెత్తారంట. నాశనకరమైన గుంట, అది మనకి కనబడదు, మనకి అర్థం కాదు. మనల్ని నాశనంలోనికి తీసుకుపోయేటువంటి అపవాది ఏ విధంగా ఈడ్చుకెళ్తాడో మనకు తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చీకటిలోనికి ఈడ్చుకుపోతాడు, పాపంలోనికి ఈడ్చుకుపోతాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబి. పాపంలో పడిపోతే బయటికి రాలేరు. దొంగ ఊబి అంటే పైకి మామూలుగా కనబడుతుంది, అడిగేయగానే మనిషిని కిందకు లాక్కుపోద్ది అనమాట. అలాంటి భయంకరమైనటువంటి ఈ లోకములో జీవిస్తున్న మనం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మన పాపముల నుండి మనం విడుదల పొందాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీ దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను నరకానికి వెళ్ళకుండా, మరి నాశనకరమైనటువంటి చిగటగల దొంగ ఊపిలోకి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయ జీవితంలో నీ మనసును స్థిరపరచుకో. నీ ప్రభు నిన్ను కాపాడుతారు. ఎప్పుడైతే మరి నీవు దేవుని మాట వింటావో అప్పుడు నీ పాదములు ఆయన బండ మీద స్థిరపరచబడతాయి అంటండి. స్థిరపరచబడతాయి. బండ అనగా క్రీస్తు వారిలో నీ పాదాలు స్థిరపరచుకో. చీకటి శక్తుల నుండి, పాపం నుండి విడుదల పొందాలి. ప్రియ సహోదరి సహోదర, నీ జీవితంలో దేవాతి దేవునికి నీ ఆత్మను అప్పగించుకో. నీ శరీరము, ఆత్మ, నీ మనస్సు దేవునితో నడవాలి. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తారు. దేవునికి ఇష్టం కానిది విడిచిపెట్టు, ఇష్టమైన దాన్ని దేవుని కొరకు చేయి. ఆయన సన్నిధి నిన్ను ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా,
దావీదునైనా ఎంతగానో తాను తగ్గించుకొని సహనముతో నీ వైపు చూసినప్పుడు నీవు విడవలేదు. దావీదుని ఎన్నో మార్లు భయంకర పరిస్థితుల్లో ఆదుకున్నావు, ఆదరించావు ప్రభువా. మమ్మల్ని మాత్రం విడిచిపెడతావా? విడివని ఎడబాయని దేవా, మా బ్రతుకుల్లో కూడా చెప్పలేని మేలు చేస్తూ మమ్మల్ని కాపాడుచున్నందుకే నీకు స్తోత్రాలు నాయనా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి నా తండ్రి. మేము ఈ లోకంలో ఎలా నీ కొరకు నడుచుకోవాలని నేర్పించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. విద్యార్థులను కాపాడండి. యవ్వన బిడ్డలను కాపాడండి. ప్రతి బిడ్డకు ఆయా హృదయ వాంఛలు ఇప్పుడే వేస్తున్నాములో తీర్చబడును గాక. అందరి కన్నీళ్ళు తుడవబడును గాక. అందరికి ఉన్నటువంటి బంధకాలు విడుదల కలుగును గాక. సర్వశక్తిమంతుడా, నీవున్నవాడుగా నిరూపించి సమస్త దేశాలకు శాంతినివ్వండి, భద్రత ఇవ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకాలు ఇచ్చి మీ కొరకు అందరినీ నడిపించండి. సాతానికి సిగ్గు, నాశనం. నీకు మహిమ, మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.